जय गुरुदेव। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। మనకు జూన్ నెల అంతా కూడా ఒక గొప్ప సాధనా పరంగా జరిగింది. జూన్ 2 రోజున యాక్చువల్ డేట్ ప్రకారం పరమ పూజ్య గురుదేవుల మహాసమాధి రోజు. ఆ రోజు గాయత్రి జయంతి అవుతుంది ఆ సంవత్సరం 1990 జూన్ 2న. అందువలన మనము జూన్ 2న పరమ పూజ్య గురుదేవుల వాణిలో 24 సార్లు గాయత్రి చేసుకున్నాము పోయిన నెల జూన్ ఈ సంవత్సరం. తర్వాత జూన్ నెల అంతము 30th జూన్ మాస్టర్ గారి మహాసమాధి రోజు. ఆ రోజు పురస్కరించుకొని మనకి తేజశ్రీ అడ్వైస్ చేయడం వలన 3 రోజులుగా మనం మాస్టర్ గారి నామంతో స్పెషల్ కుండలిని సాధన చేసుకున్నాము. కాబట్టి జూన్ మొదలులో పరమ పూజ్య గురుదేవుల మహాసమాధి శాంతి కుంజ్ నుంచి జూన్ 30 శంబలాలో మాస్టారు గారి మహాసమాధి వరకు ఎంతో శ్రేష్టమైన సాధనతో మనకు జూన్ నడిచింది. ఎందువలన అంటే జూన్ నెల మధ్యలో 24 జూన్ అనుకోకుండా మనకి గాయత్రి జయంతి ఈ సంవత్సరం వచ్చింది. సో ఆ రోజున చందన అడ్వైస్ చేసినట్లు తను మనకు గాయత్రి సహస్ర నామాలతో కూడిన మాస్టర్ గారి ధ్యానాన్ని మనకి తీసుకొని వచ్చింది. సో మాస్టర్ గారు ఆ రోజున నేను ఇది ఎందుకు ఈ ఇంట్రడక్టరీ టాక్ చేయవలసి వస్తుందంటే, అనుకోకుండా మాస్టర్ గారి ఒక టాక్ మన చేతిలోకి వచ్చింది. ఆ టాక్లో సమర్థ సద్గురు స్పర్శ గురించిన వివరం ఎంతో బాగా చెప్పారు. అది ఒకసారి వింటే అర్థం కాలేదు. అనుకోకుండా రెండోసారి వింటే మాస్టర్ గారు ఎంత ప్రణాళికాబద్ధంగా మన శివం గ్రూప్ని ట్రైన్ చేస్తున్నారు అని ఎంతో ఆశ్చర్యం వేసిందనమాట. అందుకని ఆ విషయం చెప్పి అప్పుడు మాస్టర్ గారి టాక్ పంపిద్దాము అనేసి నేను ఈ టాక్ చేస్తున్నాను. సో 24 జూన్ గాయత్రి జయంతి రోజున మనకు చందన చేయించిన ఆ మెడిటేషన్ ఎంత మహత్తరమైన మెడిటేషన్ అంటే అది మాస్టర్ గారికి జగజ్జనని మహాయోగేశ్వరీ దేవి యొక్క సాక్షాత్కారం జరిగింది అని చెప్పారు కదా. ఆ రోజు మనకి మెడిటేషన్ జరుగుతుండగా చందన చెప్పింది. అది చెప్తూ మాస్టర్ గారు ఒక మంచి శ్లోకం పాడతారు. అందులో 2-3 సార్లు పాడారు కూడా. అది సౌందర్య లహరి యొక్క శ్లోకం అన్నమాట. ఎంతో స్వీట్ గా బ్యూటిఫుల్ గా కరుణా సముద్రమైన వాయిస్ తోటి పాడతారు మాస్టర్ గారు. అది భవాని త్వం దాసే మై వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ భయమితి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటముకుట నీరాజిత పదాం అని 2-3 సార్లు పాడారు మాస్టర్ గారు. పాడి అమ్మవారి యొక్క సాయుధ్యం, మనకి ఆవిడ అనుగ్రహం ఎంత బాగా మీకు కలగాలి అని చాలా పవర్ కలిగిన ఆ మెడిటేషన్ మనకు అందించారు. బీజాక్షరాలతో మనం చేసుకున్న ఆ మెడిటేషన్ వం, ఫస్ట్ది వం లం రం యం అని మనం చేసుకున్నాం కదా బీజాక్షరాలతోటి. ఆ మెడిటేషన్ చేసుకొని ఏదో ఒక సహస్రనామం చేసుకోండి అని చెప్పిన మనల్ని గాయత్రి పుత్రుడుగా తీర్చిదిద్దిన పరమ పూజ్య గురుదేవుల అనుగ్రహంకి, మాస్టర్ గారి అనుగ్రహం కోసం గాయత్రి సహస్రనామం మనం ఎప్పుడు చేసుకుంటాము. సో ఆ రోజున ఆ శ్లోకం మాస్టర్ గారు అంత కరుణతో పాడిన ఆ పాట కోసమని నేను చందనాన్ని ఏదైనా సౌందర్య లహరి శ్లోకాల గురించి మాస్టర్ గారు చెప్పిన ఏదో ఒక టాక్ ఉంటే పంపించు, ఏదైనా ఉంటే అంటే తను అనుకోకుండా ఒక టాక్ పంపించింది అనమాట. ఆ టాక్లో మాస్టర్ గారు సౌందర్య లహరి శ్లోకాలు అని నేను అనుకుంటే మాస్టర్ గారు మొత్తం సమర్థ సద్గురు స్పర్శ గురించే చెప్పారు. అందులో లలితా సహస్రనామం మనకి ఎలా కనెక్ట్ అవుతుంది, తర్వాత సౌందర్య లహరిలోని
ఆ శివశక్త్యాయుక్తుల ఆ ఇద్దరి కలయిక వలన ఒక ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయము సమర్థ సద్గురు స్పర్శలో మనకి ఎంత అవసరమో అని చెప్తూ మాస్టర్ గారు మాట్లాడిన టాక్ అది. ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే 21st ఓంకారం తర్వాత మనము ఆ పరమేవ్యోమన స్థితిలో ప్రశాంతమైన పరమ శాంతమైన స్థితికి మీరు వెళ్ళిపోవాలి. ఆ శాంతమైన స్థితిని డెపిక్ట్ చేసేది ఏమిటి? శివతత్వము. శివతత్వము మంగళకరమైన పరమ శాంతమైన స్టేట్ అది. అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలిగేది ఓంకారం ఒకటే అని. ఎప్పుడు పరమ శాంత స్థితిలో ఉంటామో పరమవ్యోమంలో ఉన్న జ్ఞానమంతా మీలోకి దిగుతుంది అని చెప్తారు. తర్వాత లాస్ట్లో మనం చేసే శివశక్త్యా శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనే శ్లోకం ఎందుకు అంటే, మూలాధారంలో కింద ప్రకృతి నెలకొని ఉంటుంది మన చక్రాలుగా చూసుకుంటే. ఆ చక్రాల మూలాధారంలో లాస్ట్ స్టేజ్లో ఉన్న ఆ శక్తి, ఆ పరమేశ్వరుని యొక్క శక్తి అంచెలంచెలుగా ప్రయాణం చేస్తూ పైన ఉన్న శివుణ్ణి కలవాలి. అదే ఆధ్యాత్మిక పరంగా హైయెస్ట్ సాధన అని ఆధ్యాత్మిక పరంగా చెప్తారు. సో మనమంతా సాధనలో ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మిక పరంగా ఒకవేళ అర్థం కాకపోయినా మాస్టర్ గారు మనకు అర్థమయ్యే భాషలో ఏం చెప్పారంటే, మీరు ఆ పరమ శాంత స్థితిలో ఉంటూ ఆ జ్ఞానాన్ని మీరు దింపుకోండి. అది మీరు దింపుకున్న జ్ఞానాన్ని బట్టి మీ క్రియాశీలత పెరుగుతూ వస్తుంది అన్నారు. అంటే శివశక్తుల యొక్క కలయిక ఎందుకు అంటే, ఎంత ప్రశాంతత మనం అటైన్ చేస్తే అంత క్రియాశీలత మీకు వస్తుంది. మీ యాక్టివిటీ పెరగాలి, మీ యొక్క పని పెరగాలి. అంటే మనల్ని ఎప్పుడు వీళ్ళు పొద్దున్న సాయంత్రం ఒక మూల కూర్చొని మెడిటేషన్ చేస్తూ కూర్చుంటారు పని పాట లేక అనుకునే బ్యాచ్ కాదు మనది. ఎలాంటి బ్యాచ్ అంటే మన కర్తవ్యం ఎలాంటిది అంటే, మీరు ఎప్పుడూ రెడీగా ఉంటారు పని వస్తే జంప్ అయిపోవడానికి. అంత యాక్టివిటీ మీకు పెరుగుతుంది, అంత క్రియాశీలత మీకు పెరుగుతుంది అంటూ సమర్థ సద్గురు స్పర్శని ఎంత కనెక్ట్ చేశారు అంటే, మీరు ఎనీ సబ్జెక్ట్ యూ టేక్ ఇన్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక పరంగా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, సౌందర్యలహరి తీసుకోండి, అది ఎస్కి కనెక్ట్ అవుతుంది. తర్వాత వేదిక పరంగా శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, తర్వాత అలా ఏవో చాలా మెన్షన్ చేశారు మాస్టర్ గారు. ఇవన్నీ మీరు తీసుకోండి, అన్నిటికీ ఈ ఎస్ జాయిన్ అవుతుంది. మీరు ఒకసారి ఆ స్పర్శను పట్టుకుంటే ఎంతో పుణ్యం చేస్తే తప్ప మీరు ఇంతవరకు రాలేరు. మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేశారు కాబట్టి పొద్దున్న ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు కూర్చుని చేయమంటుంటే అది మీరు తక్కువ అంచనా వేయకండి. మీకు ఈ ప్రపంచంలో ఏ ఒక్క సబ్జెక్ట్ తెలిస్తే, ఏ ఒక్కటి తెలిస్తే మీరు అన్నీ తెలుసుకోగలరు. ఆ సబ్జెక్ట్ మొత్తం సమర్థ సద్గురు స్పర్శలో ఇమిడింపబడి ఉన్నది. అందుకని మీకు ఇది ఇవ్వబడింది అని చెప్తూ సౌందర్య లహరిలోని 3 శ్లోకాలను, ఫస్ట్ 3 శ్లోకాలను తీసుకున్నారు మాస్టర్ గారు. ఫస్ట్ 3 శ్లోకాలలో ఫస్ట్ శ్లోకము శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం అని వస్తుంది కదా. అందులో కూడా శివశక్తుల యొక్క కలయిక ఎందుకు ఉండాలి అని చెప్తూ, మీరు 10th క్లాస్ చదివితే 10th క్లాస్ జ్ఞానంకి సరిపడా పని చేయగలుగుతారు. అదే ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ జ్ఞానానికి సరిపడా క్రియాశీలత మీకు వస్తుంది. అదే డాక్టరేట్ చేస్తే డాక్టరేట్ చేసిన జ్ఞానానికి సరిపడా క్రియాశీలత మీకు వస్తుంది. అలాగే శివశక్త్యాయుక్తో అంటే అంత జ్ఞానము, శివుని యొక్క ఆ పరమ శాంత స్థితి యొక్క మంగళకరమైన ఆ పరమ శాంతమైన స్థితిలో మీరు పరమేవ్యోమం నుంచి ఆ జ్ఞానాన్ని దింపుకుంటే మీకు అనంతమైన క్రియాశీలత వస్తుంది. మీరు పరిగెడతారు అసలు అంటారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ప్రతిసారి మనం చేసుకునే సోమవారము, గురువారం మెడిటేషన్స్లో
యోగస్థ కురు కర్మాణి అని చెప్తారు కదా. మీరు యోగంలో ఉంటూ, యోగ స్థితిలో ఉంటూ పనులు చేయడం నేర్చుకోండి. అంటే ప్రతిరోజు పొద్దున్న పూట ప్రశాంత స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాము. రోజంతా స్పీడ్గా ఏ పని వచ్చినా సక్సెస్ఫుల్గా చేసుకోగలం. ఎందుకు అంటే అమ్మవారి పవర్ ఎంత గొప్పది అంటే 2వ శ్లోకంలో చెప్పబడింది. 2వ శ్లోకము అందులో ఏమని చెప్పబడిందంటే, ఫస్ట్ శ్లోకం శివశక్త్యాతో ఇది భవతి అని చెప్పుకున్నాం కదా. 2వ శ్లోకం ఏంటంటే తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం. ఆ శ్లోకాలో అమ్మవారి పాద ధూళి నుంచి ఒక్క కణం తీసుకుని ఆ రేణువుతోటి, ధూళి యొక్క రేణువు చలిపుతోటట బ్రహ్మ సృష్టిని చేసేయగలిగాడు. శ్రీ మహావిష్ణువు పరిపాలిస్తాడు సృష్టిని, ఆ శంకరుడు లయం చేయగలుగుతాడు కేవలం ఒక అమ్మవారి పాద ధూళి యొక్క కణంతో అని చెప్తారు 2వ శ్లోకాలో. ఇంకా 3వ శ్లోక అయితే ఆ 4 లైన్లు 4 గొప్ప విద్యల్ని మనకు నేర్పిస్తుంది. ఆ 4 లైన్ల గురించి మళ్ళీ మనం ఎప్పుడైనా వేరే క్లాసులో చెప్పుకున్నాము. మాస్టర్ గారు చెప్పే విషయం ఏంటంటే, అమ్మవారిని మీరు అసలు స్తుతించాలన్నా, ఆవిడ స్తోత్రం చేయాలన్నా, ఆవిడని వర్షిప్ చేయాలన్నా కూడా ఎంతో కొంత పుణ్యం చేసుకుని ఉండాలి మీరు. ఎందుకంటే మనకు క్రియాశీలత ఇచ్చేది అమ్మవారు. అందువల్ల ఈ శ్లోకాలను కవర్ చేశారు శంకరాచార్యుల వారు. అమ్మవారి యొక్క పవర్ని ఇలా ఇన్ని శ్లోకాల్లో దింపితే, మాస్టర్ గారు 3 శ్లోకాల్లోనే మీకు అమ్మవారి అనుగ్రహంతో అంత క్రియాశీలత, అంత యాక్టివ్గా అయిపోతారు మీరు. ఆ జ్ఞానాన్ని దింపుకోవడమేమో సర్వజ్ఞత్వము, అమ్మవారి పవర్ని దింపుకోవడము సర్వసమర్థత. ఇంకా సర్వజ్ఞత్వము సర్వసమర్థత వస్తే సర్వవ్యాపకత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని మనకి ఈ 3 సమర్థ సద్గురు స్పర్శలో మన లక్ష్యంగా ఇచ్చారు మాస్టర్ గారు. మీరందరికీ సర్వజ్ఞత్వం రావాలి, సర్వసమర్థత రావాలి, సర్వవ్యాపకత్వం రావాలి. అది మీకు వస్తుంది కేవలం సమర్థ సద్గురు స్పర్శ మెడిటేషన్ని పొద్దున్న సాయంత్రం చేసుకోవడానికి కూర్చుంటే. ఎప్పుడు మీకు రేపు సాధనాపరంగా మీరెంత గొప్పగా, ఇప్పుడు సాయుధ్యం అంటే అర్థం ఏంటి? ఆత్మస్థితిని పరబ్రహ్మ స్థితితో కలపడం. ఆ సాయుధ్య స్థితి గురించి మాట్లాడరు మాస్టర్ గారు ఎప్పుడు. మీరు జ్ఞానాన్ని దింపుకుని ఈ ప్రపంచంలో మీరెంత క్రియాశీలత పొందుతారో, యోగ కర్మసు కౌశలం, మీరు ఏ పని చేసినా మిమ్మల్ని మించి ఎవ్వరూ ఇంత బాగా చెయ్యరు అనుకోవాలి అని ఇక్కడ ఈ జీవితంలో మనకి ఉపయోగించే మాటలే మాట్లాడతారు మాస్టర్ గారు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఇక్కడ పర్ఫెక్షన్ గురించి మాస్టర్ గారు చెప్తారు. అందువలన యోగస్థ కురు కర్మాని గుర్తుపెట్టుకోవాలి, యోగ కర్మసు కౌశలం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడు ఆ ప్రశాంత స్థితిలో ఉండి పరిగెట్టి పనులు చేయగలగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఈ రెండిటిని శివశక్త్యాయుక్తో అన్న, ఓం శ్రీ శివ శివశక్తి జరుగుతున్న అన్న ఆ ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ మీకు ఇస్తుంది అని చెప్పారు. ఓకే, జై గురుదేవ్. అందరికీ ఇప్పుడు మాస్టర్ గారి టాక్ పంపిస్తాను, అందరూ విన్నారు. జై గురుదేవ్. థ్యాంక్ యూ.